ఖచ్చితంగా రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. ఆలస్యం గల కారణం ఏంటి? ఇక్కడ కౌంటింగ్ అనేది చాలా మందకొడిగా కొనసాగుతుంది మనోజ్. ఆ నేపథ్యంలోనే గతంలో ఏమైందంటే లోక్సభ ఎన్నికల ఎలక్షన్స్ విషయంలో కూడా ఈ రకంగా కౌంటింగ్ అనేది చాలా స్లో అవటం వల్ల కాంగ్రెస్ వెనకబడింది. మరి ఈ నేపథ్యంలో అదే తరహా ఈ వ్యవహారం ఇక్కడ హర్యానాలో కూడా చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ వ్యాఖ్యలు చేయడం కొంత సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇలా చేసి ఎలక్షన్స్ ఫలితాలను తారుమారు చేస్తుంది బీజేపీ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కొంత దుమారాన్ని లేపుతుంది. మరి ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ట్రెండింగ్ చూసుకున్నట్టుకైతే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తారుమారు చేసేస్తాయి ఒక్కసారిగా. ఇక్కడ ఫలితాలన్నీ కూడా హర్యానాలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది ప్రస్తుతానికి. అలాగే బీజేపీ 48 స్థానాలు, ఐఎన్ఎల్ 2 స్థానాల్లో, అదర్స్ 4 స్థానాల్లో ఉన్నారు. ఇంకా దాదాపుగా 12 రౌండ్లు ఇంకా జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా ఏ మాత్రమైనా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా కాకపోయినా హంగ్ దిశగాగైనా తామేమైనా వస్తామా అనే ఆశలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ 48 స్థానాలు బీజేపీ రావడం అంటే ఇది ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ 46ని క్రాస్ చేసేసింది. మరి ఇలా క్రాస్ చేస్తున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ లో నిరాశ మిగిలింది. బీజేపీ ఉత్సవాలు కూడా స్టార్ట్ చేసేసింది. తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ 2 సార్లు అధికారాన్ని ఇక్కడ చేజిక్కించుకుంది. మరి చేజిక్కించుకున్న తర్వాత 3వసారి ఈ రకంగా రావటం అంటే కొంత కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఎక్కడ ఏం జరిగింది, ఏమన్నా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, లేదంటే ఇలా డిలే చేయడం వల్ల కొంత హర్యానాలో కొంత అంటే ఈ రిజల్ట్స్ లో తేడాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా అనే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే ఫలితాల కౌంటింగ్ చాలా మందకొడిగా కౌంటింగ్ సాగుతుందని చెప్పాలా. ప్రస్తుతానికి 36 స్థానాల లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ, 48 స్థానాల లీడింగ్ లో బీజేపీ, ఐఎన్ఎల్ 2, ఇతరులు 4. స్టార్టింగ్ లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా లీడ్ లోకి వచ్చింది. ఒక్కసారిగా మిడిల్ అయ్యేసరికల్లా ఉదయం 8 గంటలకు ప్రారంభించినప్పుడు 11 గంటల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది. 11 గంటల తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభావం పడిపోతుంది. బీజేపీ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. మరి ఇది కొంత జీర్ణించుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. మరి అయితే బీజేపీ అయితే తాము గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఫామ్ చేస్తామని చెప్పేసి కూడా చెబుతుంది. ఇక్కడ ప్రధానమైన కారణము ఒకవేళ కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ వెనకపడటానికి రాకపోవడానికి కారణము అభ్యర్థుల ఎంపికలో కొంత ఆలస్యం జరిగింది. ఆ అభ్యర్థుల్ని లేటుగా కొన్ని నియోజకవర్గాలకు ఆలస్యంగా అనౌన్స్ చేశారు. దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా టెన్షన్ తో ఉంది, అలాగే ఆశాభావంతో కూడా ఉంది. ఇంకా ఎక్కువ రౌండ్లు జరగాల్సి ఉంది కాబట్టి ఆశాభావంతో ఉంది. ఇక్కడికి డెఫినెట్ గా ముందుకు వస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేసి దిశగా క్రాస్ చేయగలుగుతామని చెప్పేసి ఆశలో ఉంది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ అయితే చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి మరి ఏమి జరుగుతుంది మ్యాజిక్ అనేది తెలియాల్సి ఉంది. మొత్తం హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ఒక్కసారిగా హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకుపోయింది 48 స్థానాలతో. ఇక్కడ గెలవాలి అంటే 46 స్థానాలు ఉంటే చాలు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసినట్లే. మరి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ఇంకో 2 సీట్లు కూడా ఎక్స్ట్రాగా ఉంది. మరి అలాగే ఇక్కడ వినేష్ పోగట్ చూసుకున్నట్టుకైతే ఆమె ముందు వెనక్కి వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ లీడ్ లోకి వచ్చింది. మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్టుకైతే ఇంకా కొంత అంటే ఇప్పుడు 12:30 అవుతుంది మనోజ్. మరి ఇంకా 2 గంటల తర్వాత కానీ క్లారిటీగా మెజార్టీ డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ రౌండ్లు కౌంటింగ్ జరగాలి, అసలు కౌంటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. మరి ఆలస్యంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అంతా కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇది హర్యానా పరిస్థితి. మనోజ్ రామకృష్ణ, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బేసిక్గా సమస్యాత్మక ప్రాంతంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయం కాబట్టి అక్కడ కొంత ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆలస్యంగా ఉండే అవకాశం ఉందని అందరూ ఊహించారు. కానీ ఇక్కడ హర్యానా రిజల్ట్స్ చూస్తే ఇంత ఆలస్యం అవుతున్నాయి. సుమారుగా ఇంకా కూడా చాలా నియోజకవర్గాల్లో అంటే మెజారిటీ నియోజకవర్గాల్లో 50% రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. సమయం 12:30 కావస్తోంది. ఆల్మోస్ట్ 1 గంట కల్లా రిజల్ట్స్ వస్తుంది మన అంచనాలో ఉన్నాం. కానీ ఇంకా హాఫ్ అన్ అవర్లో పూర్తి రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు. ఎటువంటి సమస్యలు క్రియేట్ అవుతున్నాయి? జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మనం జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతానికి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కూడా లీడింగ్ ఇక్కడ అసలు జనరల్ గా ఇక్కడ హంగు వస్తుందని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ ఎన్సీ క్లియర్ కట్ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. 49 స్థానాలతో ముందంజలో ఉంది నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో.
27 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకుంది. అంటే ఇక్కడ టోటల్ గా బీజేపీ చాలా